తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. సర్వాంతరాత్ముడైన శ్రీహరిని కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వరూపంగా 32,000 సంకీర్తనలతో ఆరాధించి ధరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల యువగళాల స్వరరాగమాలికే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందిస్తున్న శ్రీమతి వందన గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ కళా పోషకురాలు తెలుగు సాహిత్యాభిమాని శ్రీమతి శోభా రాజా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. పదకవితా పితామహుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలు తెలుగు జాతికి తరగని పెన్నిదిగా భాసిల్లుతున్నాయి. సంకీర్తన భాండాగారంలోని మరో ఆణిముత్యమైన అతి రాజసపు దొరవైన నిన్నును అనే శృంగార సంకీర్తనను ఇప్పుడు యువ గాయని ప్రవస్తి పాడనున్నారు. హాయిగా విందాం. నోడిగి నిన్న వినేమానుభవచ్చునా వెడగుని సొత్తులెల్ల వీణుల వినుటగాక నోడిగి నిన్న వినేమానుభవచ్చునా కడగిన చేతలెల్ల కన్నుల చూచుటగాక కడగిన చేతలెల్ల కన్నుల చూచుటగాక కడచి నీతో నవ్వుగానవచ్చునా
కెచ్చురేగి బొమ్మల జంకించవచ్చునా పచ్చిని గుణములకు పరిణమించుటగాక కెచ్చురేగి బొమ్మల జంకించవచ్చునా తచ్చిన నీయమ్మెడకు తల వంచుకొండగాక తచ్చిన నీయమ్మెడకు తల వంచుకొండగాక ఎక్కువ నీరతులివి ఎంచవచ్చునా ఎక్కువ నీరతులివి ఎంచవచ్చునా అతి రాజసపు దూరవైన నిన్ను నువ్వు సతమైన నేనెట్టి సాధించవచ్చునా తాగిటను తనివి నొందుటగాక చక్కని నిన్ను నీకు సరవచ్చునా తక్కిన నీ తాగిటను తనివి నొందుటగాక చక్కని నిన్ను నీకు సరవచ్చునా హక్కున శ్రీ వెంకటేశ అలమేలు మంగనేను హక్కున శ్రీ వెంకటేశ అలమేలు మంగనేను ఎక్కువ నీరతులివి ఎంచవచ్చునా ఎక్కువ నీరతులివి ఎంచవచ్చునా అతి రాజసపు దూరవైన నిన్ను నువ్వు సతమైన నేనెట్టి సాధించవచ్చునా అతి రాజసపు దూరవైన నిన్ను నువ్వు సతమైన నేనెట్టి సాధించవచ్చునా సతమైన నేనెట్టి సాధించవచ్చునా మృదు మధురమైన గానంతో చక్కని గమకాలతో ఆశాంతం అద్వితీయంగా పాడావు ప్రవస్తి. ధన్యవాదాలు. వందన్ గారు, ప్రవస్తి పాడిన ఈ సంకీర్తన యొక్క సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారు. ప్రవస్తి చాలా చక్కగా గానం చేసింది. నీకు చాలా మంచి గొంతు ఇచ్చాడు భగవంతుడు. మధురంగా ఉంది నీ గాత్రం. ఈ సంకీర్తన నిహాల్ గారు బృందావని రాగంలో చాలా రక్తిగా దాన్ని కంపోజ్ చేశారు. నువ్వు అంతే రక్తిగా చక్కగా గానం చేశావు. అందరికీ శుభాభినందనలు. నమస్కారం. సాయికృష్ణ యాచంద్ర గారు, ప్రవస్తి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియచేస్తారా? అలమేలు మంగ స్వామివారి గురించి చెప్పినట్లు ఉన్న పాట. స్వామి శుద్ధులు, స్వామి చేతలు, స్వామి గుణాలు, స్వామి ఎమ్మెలు, వీటి గురించి చెప్తూ ఇది ఇలా ఉండాలి అలా ఉండకూడదని చెప్పేదానికి నేను ఎంత దానను అను చెప్పి చివర స్వామివారి కౌగిటిలో ఒదిగి పరవశించి ఆనంద పారవశ్యంలో పర్యవసించే ఈ సంకీర్తన నిహాల్ గారు బృందావని రాగంలో చాలా చక్కగా స్వరరచన చేశారు. ప్రవస్తి, నీకు ముందుగా నా ప్రశస్తి. ఓం నమో వెంకటేశాయ. శోభా గారు, ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో తెలియచేస్తారా? అమ్మ ప్రశస్తి, చక్కగా పాడావు. సంగీత సాహిత్యాలని సమంగా ప్రేమించి ఆ ప్రక్రియలు రెండింటిని అద్భుతంగా భక్తి యోగ గమ్యానికి బాటలు వేసిన మహాభక్తుడు అన్నమయ్య. ఆయన పాటల్ని నువ్వు కూడా మృదుమధురంగా ఆలపించావు. ఓం నమో వెంకటేశ్వర. అన్నమయ్య సంకీర్తనలు అమృత గుళికెలు. స్వామివారి అమ్మవారి సల్లాపాలను మధుర భక్తి రసం పల్లవించేలా పలు సంకీర్తనలను రచించారు. ఆ కోవకే చెందిన చేసినట్టల్లా చెల్లే చేతలు నీకు అంటూ సాగే ఉత్సాహభరితమైన గానాన్ని ఇప్పుడు గాయత్రి సింధుజా గళంలో విని ఆస్వాదిద్దాం.
చెల్లి సీతలు నీకు గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా చేసినట్టల్లా చెల్లి సీతలు నీకు గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా చెప్పినట్టు సేయగాని చెరగేల పటేవు తప్పులెంచననగానే తడవనేల చెప్పినట్టు సేయగాని చెరగేల పటేవు తప్పులెంచననగానే తడవనేల కొప్పు వంచి మొక్కగానే గొంపెర వంచి మొక్కగాని గుంపెన పంతాలేన ముప్పిరి దప్పులు వీర మోవియవయ్యా చేసినట్టల్లా చెల్లి సీతలు నీకు గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా తీసేయగాని కొసరేల చూపేవు వీడే మందు కొనగాని వేసాడేల కోడిర తీసేయగాని కొసరేల చూపేవు వీడే మందు కొనగాని వేసాడేల పాడితో శ్రీ వెంకట పట్టపల మేల్మంగను పాడితో శ్రీ వెంకట పట్టబల మేల్మంగను జాడతో నింకాను శేషలు చలవయ్యా చేసినట్టల్లా చెల్లి సీతలు నీకు గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా గాసి బెట్టకి కనన్ను కరుణించవయ్యా శ్రవణానందమైన కాపీ రాగంలో ఆహ్లాదభరితంగా గానం చేసావు గాయత్రి సింధుజ. ధన్యవాదాలు. వందన గారు, ఈ సంకీర్తన యొక్క సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? చక్కటి అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తన కాపీ రాగంలో శ్రీ రామాచారి గారు స్వరపరిచారు. ఇటువంటి ఈ శృంగార రచనని కాపీ రాగంలో చేయటం చాలా సముచితంగా అనిపిస్తోంది. ఆ చక్కటి భావానికి ఈ రాగం తోడై నీ గాత్రంలో చాలా అందంగా అది మాకు వినిపించావు. మంచి శుద్ధమైన గానం చేశావు. భావంగా ఉంది పాట. ఇంకా ఇంకా చాలా సాధన చేసి ఎంతో కృషి చేసి మంచి మంచి కృతులు కీర్తనలు కూడా నీ గళంలోంచి వినిపించే అవకాశం భగవంతుడు నీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తన సాహిత్యం మాకు తెలియచేస్తారా? ఇది శృంగార సంకీర్తన. ఈ కీర్తన కూడా అలమేలు మంగ పరంగా అన్నమాచార్యులు వారు రచించిన సంకీర్తన. అంటే అలమేలు మంగ చెప్పుకుంటుంది, నువ్వు చెప్పినట్లల్లా చేసినా కూడా నీకెందుకు కోపం?
నన్ను కష్టపెట్టక కరుణించవయ్య అని చెప్తూ ఇది శృంగార ప్రధానమైన చేష్టలన్నిటిని ఒక్కొక్క పాదంలో చెప్పుకుంటూ వచ్చి అందమైన ముగింపు ఇచ్చారు. ఏమన్నారు? జాడతో నింకాను శేషలు చల్లవయ్య. శేషలు చల్లటం అంటే పెళ్ళాడమని, అక్షంతలు వేయమని, తలబ్రాలు పోయమని. కాఫీ రాగం రామాచార్య గారు స్వీకరించటం చాలా సముచితం. కాఫీ రాగంలో చాలా స్వరాలు ఉన్నాయి. అన్యస్వరాలు కూడా కొన్ని అటు ఇటుగా వాడుకోవటానికి మనకి దానికి పట్టం మనకుంది. పట్టము అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే లైసెన్స్ అని చెప్పాలి. ఈ భాషాంగ రాగంలో చక్కని ప్రయోగాలు చేయటం చాలా బాగుంది. అమ్మ గాయత్రి సింధూజ, రెండు పేర్లు కలిసినట్టుగా ఉన్న నీలో సరస్వతి లక్ష్మి కూడా కలిసినట్టు ఉండాలని నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శోభా గారు, గాయత్రి సింధూజ పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? గాయత్రి సింధూజ చాలా చక్కగా పాడావమ్మా. అలిమేలు మంగ వెంకటేశ్వర సరస సల్లాపాన్ని, అన్నమయ్య భావాన్ని నీ స్వరంలో చక్కగా ప్రతిఫలింపజేశావు. ఓం నమో వెంకటేశ్వర. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలిస్తే చాలు మనసు తరింపచేస్తారని అన్నమయ్య తన సంకీర్తనల్లో ఘంటాపదంగా తెలిపారు. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము అనే భక్తిరసభరితమైన సంకీర్తనను యువ గాయకుడు శశాంక్ పాడనున్నారు. అదివో మా విన్నపము నారాయణ. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము తరవాతి మాట నీవే తలచుకోవయ్యా. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము తరవాతి మాట నీవే తలచుకోవయ్యా. హరినారాయణ కృష్ణ సడిబడ్డ నా తలపు చక్కగాక ఉండినాను ఒడయడవు నీ కృప పొగి జక్కనే. సడిబడ్డ నా తలపు చక్కగాక ఉండినాను ఒడయడవు నీ కృప పొగి జక్కనే. గుడిగొన్న ఏరెంత కొంకర వంకరలైనా గుడిగొన్న ఏరెంత కొంకర వంకరలైన ఉడమికిలో కొనకూనటమయ్యా. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము తరవాతి మాట నీవే తలచుకోవయ్యా. హరినారాయణ కృష్ణ శ్రీ
లేకుండగలేనుండిన జీవాంతరాత్ముడవై చేకొంటి నీవే ఆవటించి కిలుబొమ్మ అచేతనమయ్యుండిన హరే ఆవటించి కిలుబొమ్మ అచేతనమయ్యుండిన ఆ వేళ సూత్రధారుడాడించు గదవయ్య హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము కరవాతి బాట నీవే తలచుకోవయ్య హరినారాయణ కృష్ణ గోవిందా భగవన్నామాన్ని చక్కగా పాడి పరవశింపచేశావు శశాంక్. ధన్యవాదాలు. వందన్ గారు, శశాంక్ పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? చక్కటి ఆధ్యాత్మ సంకీర్తనని వినిపించాడు. ఈ సంకీర్తన శ్రీ రామాచారి గారు సామరాగాన్ని ఆధారంగా చేసుకొని స్వరరచన చేశారు. చక్కటి త్రిశ్ర నడలో సామకి దగ్గరగా ఆరభి, దేవగాంధారి, శుద్ధ సావేరి ఇలా అంటే అవే స్వరస్థానాలు ఉండే రాగాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తెలుసుకుంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. అటువంటి రాగాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా ఇంకా మంచి మంచి కీర్తనల్ని నువ్వు నీ గానంలో వినిపించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచేంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఇది అన్నమాచార్య వారి అధ్యాత్మ సంకీర్తన. హరి, నారాయణ, కృష్ణ అని నామాలు జపిస్తూ స్వామివారికి విన్నపం తెలియజేస్తున్నారు. ఇది స్వామివారికి చేసే ప్రార్థన, అభ్యర్థన. నేను ఎటువంటి వాడినైనా నువ్వు చక్కని మార్గంలో నడిపించు స్వామి. నేను తప్పులు చేసిన వాటిని నువ్వు ఒప్పులుగా భావించి నన్ను సరైన విధానంలో నడిపించు స్వామి అని చెప్తూ వస్తున్నారు. తరువాత ఏమంటారంటే, నాకేమి తెలియదు, సర్వం నీవే, నేను జీవాత్మని, నీవు పరమాత్మవి. అది గమనించి వెంకటేశ, నిన్ను నేను చింతించిన అంటే నిన్ను స్మరించినా స్మరించకున్నా, నిన్ను అనుకున్నా అనుకోకున్నా, నువ్వు అవన్నీ గమనించకుండా నువ్వు నన్ను సక్రమమైన మార్గంలో పయనింపచేయి. నీవు సూత్రధారివి, నేను కేవలం పాత్రధారిని అని చెప్పే ఈ సంకీర్తన చాలా భావగర్భితంగా ఆలపించావు శశాంక్. అంక పంకములు లేని శశాంకుడవై నువ్వు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్. ధన్యవాదాలు. శోభా గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? శశాంక్, చాలా భక్తి పారవస్యంతో చాలా చక్కగా పాడావు బాబు. ఆయన భక్తి పారవస్యంతో రాసిన పాటలను వినే భాగ్యం మాకు, పాడే వరం మీకు కలిగించిన ఆ ఏడుకొండల వాడికి కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి వందన గారికి మా ధన్యవాదాలు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీమతి శోభా రాజా గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.